ఇంకో ముసుగు తొలగిపోయింది. గ్యారంటీలన్నీ గాల్లో మూటలేనని మరోసారి తేలిపోయింది. తానిచ్చిన హామీకి తానే తూట్లు పొడవడం తన నైజమని కాంగ్రెస్ మరోమారు చాటుకున్నది. రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తామని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆర్భాటంగా ప్రకటించాడు రేవంత్. కానీ ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే ఇస్తామంటున్నాడు. రైతులను నమ్మించి గొంతు కోసింది రేవంత్ ప్రభుత్వం. వరంగల్ రైతు డిక్లరేషన్ మేనిఫెస్టో సాక్షిగా కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీని తుంగల తొక్కింది. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దోఖా ఇచ్చింది. రైతు భరోసాలో కోత పెట్టింది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సీజన్కు 7,500 చొప్పున ఏడాదికి 15,000 ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇప్పుడు మాట తప్పారు. ఎకరానికి 15,000 కాదు 12,000 మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు సీజన్కు 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన మాట తప్పింది. ఇప్పటికే వానాకాలం పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు 11,000 కోట్లను ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగిలో కోతలు షరతులతో పంపిణీకి సిద్ధమవుతుంది. ఒక్కొక్క గ్యారంటీని అటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్ రైతు హామీలకు మంగళం పాడుతూ వచ్చింది. కొర్రీలు కోతలు పెట్టి రుణమాఫీని 3వ వంతుకు పరిమితం చేసింది. బోనస్ ను బోగస్ చేసింది. వానాకాలం సీజన్ కు రైతు భరోసాను ఎగవేసింది. మంత్రివర్గం, సబ్ కమిటీ, అభిప్రాయ సేకరణ అంటూ డ్రామాలాడి చివరికి ఎకరానికి 15,000 ఇవ్వటం తన వల్ల కాదని ఇప్పుడు తేల్చేసింది. 12,000తోనే సరిపెట్టుకోమని చెబుతుంది. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామని కోతల కొరడ జలిపిస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతు కూలీలకు 12,000 ఇస్తామంటూ కొత్త గారడికి తెరతీసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బడి ముబ్బడిగా అలవికాని హామీలిచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హామీల వర్షం కురిపించారు. సభ ఏదైనా సరే రైతు భరోసా 15,000 ఇస్తామంటూ జోరుగా ప్రచారం చేశారు. వరంగల్లో ప్రత్యేకంగా రైతు డిక్లరేషన్ కూడా వెల్లడించారు. రైతులకు 15,000 పెట్టుబడి సాయం చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే ఎకరాకు 15,000 వస్తుందని ఆశపడ్డ రైతులను నిరాశపరుస్తూ 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ ను నమ్మితే గోసపడతామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ రైతులను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారని కేసీఆర్ రైతులకు జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రైతుల గోస పుచ్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పి చివరికి కొందరితోనే మామ అనిపించారు. సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు. పంటలకు మద్దతు ధర కూడా ఇవ్వలేదు. వరికి బోనస్ కూడా బోగస్ అయిందే. అధికారంలోకి వచ్చాక 2 సార్లు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారు. ఇక ఇప్పుడు కొందరికే రైతు భరోసా అంటూ బాంబు పేల్చారు.
సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రేవంత్ అంటున్నాడు. అది కూడా ఏడాదికి ఎకరానికి 12,000 మాత్రమే ఇస్తామని చెబుతున్నాడు. ఇది మోసం కాక ఇంకేంటి? ఇది రైతులను దగా చేయడం కాక మరేమిటి? రేవంత్ సర్కార్ దోఖాపై రైతాంగం తీవ్రంగా మండిపడుతోంది. సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సాగు యోగ్యమైన భూమి అంటే ఏమిటో అర్థం మాత్రం చెప్పలేదు. ఇంతకుముందు సీఎంతో పాటు మంత్రులంతా సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని బహిరంగంగానే ప్రకటించారు. సాగు యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని సీఎం చెప్తుంటే మంత్రులేమో సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. సాగు యోగ్యమైన భూమి వేరు, సాగు చేసిన భూమి వేరు. వానాకాలంలో రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా ఉండటంతో 136 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. యాసంగి సీజన్లో సాగునీళ్ల కొరతతో 60 లక్షల ఎకరాలకే పరిమితమవుతుంది. ఇందులో మిగిలిన 76 లక్షల భూమి సాగుయోగ్యమైన భూమి అయినప్పటికీ నీళ్ల కొరతతో సాగు చేయలేదు. అంటే యాసంగిలో సాగుయోగ్యమైన 136 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా ఇస్తారా, లేక సాగు చేసిన 60 లక్షలకే ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆరో గ్యారంటీలు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 365 రోజులు దాటినా అమలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కోతలే లక్ష్యంగా కొన్ని పథకాలను అరకొరగా అమలు చేస్తుంది. ఇప్పటికే రుణమాఫీలో ఎడాపెడా కోతలు పెట్టి కొన్ని లక్షల మందికి ఎగనామం పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. మొత్తం 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించి చివరికి 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా 16.65 లక్షల మంది రైతులకు 10,384 కోట్ల రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది. కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 3,000 కోత పెట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి 15,000 ఇవ్వాలి. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 3,000 రూపాయల కోత పెట్టినట్టయింది.